అందరికీ నమస్తే. మొన్న నవ తెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంతమంది నకిలీ జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద నిన్న కొంతమంది మిత్రులు, తెలంగాణ డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేసిండో అక్కడే సుందరాయ విజ్ఞాన కేంద్రంలోనే నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక ఒక్కొక్కరు ఒక రకంగా ఎవని పార్టీ లైన్లో వాడు మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద. నేను స్పష్టంగా చెప్తున్నా, నిజమైనటువంటి జర్నలిస్టులకు ఎవ్వరికి ఇబ్బంది లేదు. మరి ఎందుకు వాళ్ళు ఆ రకంగా ఒక్కొక్కరు ఒక రకంగా బరిదెగించి మాట్లాడినరో కూడా అర్థం కాలేదు. ఎవని కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడినరు, ఎవని మెప్పు కోసం మాట్లాడినరో తెలియదు. కొందరు అయితే ఇంకా బరిదెగించి మళ్ళొకసారి మాట్లాడినరు. నాకు అర్థమైతే లేదు. గుమ్మడికాయల దొంగ అంటే ఎవడో భుజాలు దరుక్కున్నట్లు ముఖ్యమంత్రి గారు అన్నది ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎవరిదైనా పేరు తీసుకున్నాడా? ఈ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఈరోజు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒక 100 వరకు శాటిలైట్ ఛానల్స్ ఉంటాయి. ప్రింట్ మీడియా ఉండదు, ఒక 20 పేపర్ల వరకు ఉంటాయి. మళ్ళీ వీళ్ళందరికీ లేని బాధ వీళ్ళకి ఎందుకు ఉంటుంది? అసలు వీళ్ళు ఎవరిని ఉద్ధరిస్తారు? అసలు నిజమైనటువంటి జర్నలిస్టులు ఎవడు? వాళ్ళే చెప్పుకుంటున్నారు. అసలు ముఖ్యమంత్రి గారు మనల్ని అనలేదని ఇంకొక ఆయన చెప్తున్నాడు, లేదు మనల్ని అన్నాడని ఇంకొక ఆయన చెప్తున్నాడు. నేను అంతిమంగా కొన్ని విషయాలు చెప్తా మీతోని. నిజంగా జర్నలిజం మీద మీకు అంత మమకారం ఉండి ప్రజలకు ఏదైనా మేలు చేయాలంటే అసలు మీ పాత్ర ఎంత? ఈరోజు ప్రతి ఒక్కడు ఈ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి దందాలు చేస్తున్నారు, ఎటువంటి ఏం చేస్తున్నారో మాకు తెలియదా? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరి ఆస్తుల చిట్టా ఎంత, ఎక్కడికి వెళ్ళి 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి, ఎక్కడికి వెళ్ళి ఎకరాల భూములు వచ్చినాయి, ఎవరి దగ్గర ఎంతెంత, ఏ ఆఫీసర్ దగ్గర బ్లాక్మెయిల్ చేసి ఎంతెంత వసూలు చేస్తున్నారు, ఇదంతా మాకు కూడా తెలుస్తుంది. కావున కొంత మీ పరిధిలో మీరు మాట్లాడితే బాగుంటుంది. నేను కొన్ని చెప్తా. ఒక్కొక్క ఆయన ఒక్కొక్క రకంగా ఆ జర్నలిజానికి అర్థాలు కొత్తవి చెప్తున్నారు. ఈయన ఒక ఆయన ఉన్నాడు బుద్ధిమంతుడు, ఇక నేను ప్రజల గురించి మాట్లాడతా, ప్రజల తరపున కొట్లాడతా అని చెప్తుంటాడు. ఈయన పేరుకు శంకరాయ్. ఇటీవల తన దగ్గర పనిచేసినటువంటి ఒక అమ్మాయి మీద లైంగిక దాడి చేసి శారీరకంగా వాడుకొని ఆమెను రోడ్డు మీద వేసిండు. లాస్ట్కు ఆమె తన ఆవేదనని వెళ్ళబుచ్చుకొని కేటీఆర్కు రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో పెడితే ఈ చిల్లరగాడు ఏమంటాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పించిండ్రు అని చెప్తాడు. అడ్డంగా దొరికిపోయి వీడియోలతోని ఆడియోలతోని ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి సంభాషణ అంతా దొరికిపోయి ఈ చిల్లరగాడు ముఖ్యమంత్రి చెప్పించిండు అంటాడు. ఒకసారి వినండి. నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మరి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాక్యాలు కూడా మనం ఒకసారి గమనించినట్లయితే, మామూలుగా అయితే మనల్ని ఎవడన్నా తిట్టినా కానీ, నేనే ఉన్నా నా ఛానల్లో ఎవడన్నా కామెంట్లు గలీజ్గా పెట్టినా కానీ చాలామంది, నేనే కాదు చాలామంది కామెంట్లు ఆఫ్ చేయడమో, మరీ వల్గారిగా ఉంటే వాటిని డిలీట్ చేయడమో ఏదో చేస్తాం. ఎందుకంటే మనల్ని నొప్పించే విధంగా ఉంటే కొంతమంది మన ఫాలోవర్స్ ఇబ్బంది పడతారని చెప్పి డిలీట్ చేస్తాం. ఎందుకు ఈ వచ్చిన గొడవని, లేదా వాడిని బ్లాక్ లిస్ట్లో పెడతాం. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సోకాల్డ్ ఈ యూట్యూబర్స్ మొత్తం కట్ చేసుకొని వీళ్ళ రేటింగ్ కోసం, వీళ్ళ వ్యూల కోసం అట్లా మాట్లాడితే ఆ వీడియోలని కట్ చేసి చేయడం వల్ల చెంపలు వలగొడతాను ఒక టైటిల్, ఏబిసిడీలు రానివ్వడానికి ఒక ఇట్లా థంబ్నెయిల్స్ పెట్టి అదే ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద వేల రూపాయలు సంపాదించుకున్నది ఇదే జర్నలిస్టులు. ఎవరైతే మేము సోషల్ మీడియా జర్నలిస్టులమని చెప్పుకునేటటువంటి వ్యక్తులంతా వీళ్ళే పెద్ద హైలైట్ చేసి దాన్ని అవన్నీ క్లిప్పులు కట్ చేసుకొని ఎక్కువ వ్యూస్ రావడానికి డిఫరెంట్ థంబ్నెయిల్ చేపించుకొని ఆ వీడియో మీద ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద కూడా పైసలు సంపాదించుకున్నటువంటి వీళ్ళు మరి వీళ్ళని జర్నలిస్టులు అనల్లా, బ్రోకరిస్టులు అనల్లా, వీళ్ళ నిజమైనటువంటి జర్నలిజం అనల్లా? నాకైతే అర్థం కాలేదు. మీ మనోభావాలు దెబ్బతింటే నిన్న ఎవరెవరైతే మీటింగ్కి వచ్చిండ్రో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆ
ఏదైతే హాఫ్ అన్ అవర్కు సంబంధించినటువంటి సంభాషణ మొత్తం మీ ఛానల్లో ప్రచారం చేయకూడదు. ఎందుకు కటింగ్ చేసేసుకున్నారు? ఎందుకు పైసలు సంపాదించుకుంటున్నారు? ఇట్లుంటుంది ఇలా జర్నలిజం. మీరు ఒకసారి వినండి, నేను కొన్ని నిజాలు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళ మాటలు, వీళ్ళ తీరు, వీళ్ళు ఎట్లుంటుంది, వీళ్ళు ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నారు, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడుతున్నారు, ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నారు, అన్నీ బయటికి వస్తాయి. మా దగ్గర కూడా అంత చిట్టా ఉన్నది. అందరిని అంటలేను, కొందరిని మాత్రమే. ప్యాకేజ్ స్టార్లకు ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నాడో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే అంటున్నాం. మీరు అందరూ కూడా మళ్ళీ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ప్యాకేజ్ తీసుకుంటే ఫీల్ కానీ నాకేం బాధ లేదు. ఇవాళ డిజిటల్ మీడియాలో మెజారిటీగా మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, కొంతమంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జర్నలిజంలో పనిచేయని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఇవాళ వారు మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ టైం తీసుకోను. మీరు స్వీట్స్ తిన్న వాళ్ళని అవమానపరిచే విధంగా ఈయన మాట్లాడాడంట. ఎవరిని అవమానపరిచే విధంగా ఈయన మాట్లాడాడంట. చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇంతకు ముందుకే నా ఛానల్లో మొత్తం ఒక 30 నిమిషాలు కంప్లీట్ వివరణ కూడా ఇచ్చినాం, ఎవరి పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పేసి. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క లైన్ ఉండవచ్చును కాక ఉండొచ్చు. తెలంగాణకు సమస్య వచ్చిన రోజు, మా నిరుద్యోగులకు సమస్య వచ్చిన రోజు, రైతులకు సమస్య వచ్చిన రోజు, ప్రతి ఒక్కరికి తెలంగాణ ఏ రంగంలో ఉన్న సమస్య వచ్చిన రోజు ముందుండి నిలబడేది ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు. ఇంకొకటి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా తక్కువ టైం తీసుకుంటా. సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి. మనమే అసలైన జర్నలిస్టులం, మనమే అనికార్సైన జర్నలిస్టులం, మనమే సోషల్ జర్నలిస్టులం. సోషల్ జర్నలిస్ట్ అంటేనా? సోషల్ జర్నలిస్ట్ అంటే ఇక మరి ఏందో చెప్పాలి. అసలు సోషల్ జర్నలిజం అంటే ఏంది చెప్తావా శంకర్? నీకు దాని మీద ఏం అవగాహన ఉన్నది? ఒకసారి నీ సోషల్ జర్నలిజం అని చెప్పినావు కదా, అదే సోషల్ జర్నలిజం అంటే ఏందో నీ ఒకసారి చెప్పు. అసలు సోషల్ జర్నలిజం అంటే ఏంది? అసలు సోషల్ జర్నలిస్ట్ అని ఎవరిని అంటారు? అసలు సోషల్ జర్నలిజం అంటేనే ప్రజలు. మీకు తెలియనట్లున్నది, సోషల్ జర్నలిజం అంటేనే ప్రజలు. సోషల్ జర్నలిజంలో జర్నలిస్ట్ అనేటటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు? ప్రజలు తమ సమస్యలను పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి, పోలీసుల దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా, అది ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళే ఒక వీడియో రూపంలోనో ఆడియో రూపంలోనో ఆ సమస్యను చిత్రీకరించి లేదా దాన్ని టైప్ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేవాడు సోషల్ జర్నలిస్ట్ అంటారు. ఇక మరి మీరు ఏ పార్టీ జర్నలిస్టులు అర్థం చేసుకోండి. మీరు ముఖ్యంగా సోషల్ జర్నలిజంలో ప్రజల పాత్ర ఉంటుంది. ఏమేం చేయాలంటే వీడియోలు తీయడం, ఫోటోలు తీసి షేర్ చేయడం, ఘటనలపై ప్రత్యక్ష సమాచారాన్ని పోస్టింగ్ చేయడం, పోలీసులకు లేదా మీడియాకు సమాచారం అందించడం, నిర్ణయాత్మక సందర్భాల్లో సామాజిక న్యాయం కోసం ప్రచారం చేయడం, ఇవన్నీ సోషల్ జర్నలిజం కిందికి వస్తాయి. ఇవన్నీ సోషల్ జర్నలిజం కిందికి వస్తాయి శంకరు, నువ్వు తెలుసుకో. మరి నువ్వు ఏ రకమైనటువంటి జర్నలిస్టో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే జర్నలిజంలో 2 రకాలు ఉన్నాయి ముఖ్యంగా. ఒకటి సాంప్రదాయ జర్నలిజం, 2 సోషలిస్టు జర్నలిజం. సాంప్రదాయ జర్నలిజం అంటే మనము ఒక 30-40 సంవత్సరాలు వెనకపోతే డిడి సప్తగిరి కావచ్చు, డిడి భారతి కావచ్చు, డిడి నేషనల్కు సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు ఈ దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద వాళ్ళు వార్తల రూపంలో ప్రజలకు సమాచారాన్ని సేకరించేవాళ్ళు. అది జర్నలిజం, నిజమైనటువంటి జర్నలిజం అది. తర్వాత కొంత డిజిటల్ రంగం వచ్చింది, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. TV9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి ANN కావచ్చు, BBC కావచ్చు, అదేవిధంగా ఈనాడు కావచ్చు, హిందూ కావచ్చు, డెక్కన్ క్రానికల్ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మలయాళ మనోరమ కావచ్చు, ఇట్లా యంగ్ ఇండియా కావచ్చు, అనేక పత్రికలు, ఇవన్నీ నిజమైన జర్నలిజం కిందకి వస్తాయి. ఏదైతే ఈ సోషల్ జర్నలిజం అని మనం చెప్పుకునే ఇవి అన్నీ ఉన్నాయో ఇవి కూడా మన దగ్గర జరిగినటువంటి ఏదన్నా ఒక సమాచారాన్ని, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి సమాచారాన్ని అధికారుల దృష్టికి, ప్రధానమైనటువంటి మీడియా సంస్థల దృష్టికి కూడా తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరినీ కూడా సోషల్ జర్నలిజం అంటారు. ఇక జర్నలిస్టులు అంటే మీ 10 మంది 20 మంది అని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రజలందరూ కూడా వాళ్ళ కిందికి వస్తారు.
ఇది మొదటి జర్నలిజం. రెండవది ఏంటంటే సోషల్ జర్నలిజం. ఇది ప్రజా సమస్యలు, క్యాపిటలిస్టులతో శ్రమ దోపిడీ, కార్మికులు, ప్రజల హక్కులు, సామాజిక సమన్యాయం, సమాజంలో మార్పులు, పెట్టుబడి విధానాలకు, మూలధన విధానాలకి విమర్శించే విధంగా పనిచేయడం. ఇది సోషల్ జర్నలిజం అన్నట్ల. సమాజంలో కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, పెట్టుబడిదారులు, శ్రమ దోపిడీకి సంబంధించినటువంటి అనేక రుగ్మతల మీద కొట్లాడేటోడు సోషల్ జర్నలిజం. మరి మీరు ఏ రకమైనటువంటి ఈ ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నారు చెప్పండి. మీరు ఎవరి మెప్పు కోసం కొట్లాడుతున్నాడు? ఇదే శంకరయ్య రోజు 10 వీడియోలు పోస్ట్ చేస్తే అందులో మొత్తం 9 వీడియోలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి వాళ్ళు నిర్దేశించిన విధంగా మాత్రమే మాట్లాడతాడు. ఇక మరి నీవు ఏ పార్టీ జర్నలిస్టు అర్థం చేసుకో. ఇక ఇంత నీతులు చెప్తావు నీవు. అమ్మాయిల మీద అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళ అకౌంట్లలోకి వెళ్ళి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది మొత్తం అయిపోయి ఇంకా మూడో విషయం సోషల్ మీడియా జర్నలిజం. నిజానికి సోషల్ మీడియా జర్నలిజంలో సోషల్ జర్నలిజం అనేది ఉండదు. లేదు, సోషల్ జర్నలిజం అంటే కేవలం ప్రజలు మాత్రమే. ఆ ప్రజలు ఎవరు అంటే ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి రకరకాల సామాజిక మాధ్యమాల్లో ఉండే ప్రజలు సొంతంగా వారే జర్నలిస్టులు. వారి సమస్యకు కావలసిన పరిష్కారాన్ని, అలాగే ఏ అధికారులు అయితే ఆ సమస్యను పరిష్కరించగలరు వారి దగ్గరికి చేరేలా చేసి వారే ఆ సమస్యను పరిష్కరించుకోవడం లాంటివి చేస్తారు. అయితే ముఖ్యంగా సోషల్ జర్నలిజంలో ఉండేది కేవలం ప్రజలు మాత్రమే, యూట్యూబ్ జర్నలిస్టులు కాదు. అసలు సోషల్ జర్నలిజం ఒక వ్యక్తి జర్నలిస్ట్ కాదు, ప్రజలే జర్నలిస్టులు. సోషల్ జర్నలిజంలో ఒక వ్యక్తి కాదు. ఈ భారతదేశంలో కొన్ని మిలియన్ల మంది ఈరోజు ఫోన్లు వాడి రకరకాల సమస్యలను వాళ్ళే పోస్ట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు నిజమైనటువంటి సోషల్ జర్నలిస్టులు. 2 రోజుల క్రితం మీకు నేను చెప్తా, భూపాలపల్లిలో ఒక మహిళ తన బర్రెల షెడ్డును కూల్చివేసిందని చెప్పి, మరి నా బర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారి దృష్టికి ఆ సమస్యను తీసుకుపోవాలని చెప్పి తన బర్రెలను మొత్తం ఎమ్మెల్యే క్యాంపులకు తీసుకుపోయింది. అది కూడా ఒక రకమైనటువంటి సోషల్ జర్నలిజం. అక్కడ ఏ మీడియా ఛానల్లో వెళ్ళలేదు, ఏ టీవీ ఛానల్లో వెళ్ళలేదు, ఏ పేపర్లో వెళ్ళలేదు. ఆమెకు అనిపించింది అట్లా. ఆమె సోషల్ జర్నలిస్టు. సోషల్ జర్నలిజంలో ప్రజలే కర్త, కర్మ, క్రియ. వాళ్లకు జరిగింది వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళే స్వయంగా ప్రభుత్వానికి చేరేలా పంపిస్తారు. అయితే ఇందులో అసలు యూట్యూబ్ జర్నలిస్టులకు స్థానమే లేదు. యూట్యూబ్ జర్నలిస్టులు కానే కాదు, యూట్యూబ్ జర్నలిస్టులు కూడా కేవలం ప్రజల కోణంలోకి వస్తారు. వీళ్ళు కూడా వీళ్ళ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి, అంతేకాని వ్యతిరేకతని వ్యాప్తి చేయకూడదు. ఏదైనా సమస్య ఉంటే వీళ్ళే ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి దాన్ని పరిష్కరించే విధంగా వీళ్ళు పనిచేయలే. కానీ దాన్ని సాకుగా తీసుకొని వీడియోలు వీళ్ళు ఆ ప్రజలకు తెలియకుండా చిత్రీకరించి అంతిమంగా వీళ్ళ లబ్ధి కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర కోణంలో ప్రసారం చేయకూడదు. వాడిని సోషల్ జర్నలిస్ట్ అనరు. అంతేకాని వ్యతిరేకతని వ్యాప్తి చేయకూడదు. ప్రజల దగ్గర నుంచి వారికి తెలియకుండా వారి వీడియోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకే తెలియకుండా వారికి అన్యాయం జరిగే విధంగా సోషల్ జర్నలిస్టులు పేరు చెప్పుకొని వీళ్ళ వ్యూస్ కోసం చేస్తున్న డ్రామా. ఈ సోషల్ మీడియా జర్నలిజం అనేది ఎప్పుడైతే సామాజిక మాధ్యమాలు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి పుట్టుకొచ్చాయో అప్పుడు మాత్రం మొదలైంది. అప్పటి వరకు కూడా సాంప్రదాయ జర్నలిజంలోనే సమస్యలను పరిష్కరించుకునేవారు. సమాజంలో అప్పుడప్పుడు ఎలాంటి అలజడులు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండేవారు. ఇలాంటి సోషల్ మీడియాలో ప్రజలే జర్నలిస్టులు అయినప్పుడు ఎలాంటి అవకతవకలకి తాగు అనేది ఉండకూడదు. ఎప్పుడైతే సోషల్ మీడియా జర్నలిజం అనుకొని ఒక వ్యక్తి జర్నలిస్ట్గా అవతరించబడతాడో అప్పుడు ఇది మిస్యూజ్ కాపాడుతుంది. ఈ సోషల్ జర్నలిజం పేరు మీద ఇక నేనే జర్నలిస్టుని, నేనే లోకరక్షకుణ్ణి, నేనే మీ మిమ్మల్ని బాగుపరచడానికి పైనుంచి దిగొచ్చిన అనే విధంగా మీరు వ్యవహరిస్తే అది మిస్యూజ్ కిందికి వస్తుంది.
చెప్తున్నాడు ఒక ఆయన, నేను సోషల్ జర్నలిస్టుని అని. ఆయన కోసమే నేను ఇదంతా చెప్తున్నా. అదే మరి అంత సోషల్ జర్నలిస్టుని అనేటటువంటి వ్యక్తి సమాజానికి నేను చాలా పనికొస్తా, ఈ సమాజ హితం కోసం పనిచేస్తానేటటువంటి వ్యక్తి ఒక ఆడియో కాల్ వినండి ఏ రకంగా మాట్లాడుతుండే ఆయన. నువ్వు నేను నీ లెక్క నేనేం బోకర్ మాటలు చెప్పలే. నేను ఈ టైంకి వస్తా, ఆ టైంకి వస్తా, నేను నాలుగైతే నా టైం వేస్ట్ అవుతుంది, నేను పని చేస్తానా, నేను గీలో పోతా గాలో పోతా అని ఇన్ని మాటలు నేను ఎప్పుడు మాట్లాడలే, నేను మాట్లాడను. అదే నువ్వు ఎందుకు నన్ను అంత టార్చర్ చేస్తున్నావు? నువ్వు చెప్పు ఫస్ట్, నువ్వు చెప్పు. ఏమన్నా ఇంత పచ్చి బండ బూతులు మాట్లాడేటోని ఎవడన్నా సోషల్ జర్నలిస్ట్ అంటారా మిత్రులారా? ఇంత బరిదెగించి ఇంత గలీజ్ మాట్లాడేటోని ఎవడన్నా జర్నలిస్ట్ అంటాడా? మీరు ఆలోచన చేయండి. వీళ్ళ జర్నలిస్టులు చెప్తా. కొడుకులు లంజడుకులో ఓడోడు వస్తారు చూస్తా మంది ఇంత పచ్చిగా బూతులు మాడేటటువంటి వ్యక్తి ఇట్లా నేను జర్నలిస్టుని, నేను బుద్ధిమంతుని, ఇక నా అంత బుద్ధిమంతుడు ఈ లోకంలో లేడని చెప్తాడు. ఏమనాలో చెప్పు? ఏ పార్టీగా పనిచేస్తున్నాడు? చాలా తక్కువ టైం తీసుకుంటా. సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి, మనమే అసలైన జర్నలిస్టులం, మనమే అనికార్సైన జర్నలిస్టులం. నీ అంత పెద్ద జర్నలిస్ట్ ఎవరు లేడు. ప్రజల సమస్యలు చూపించే వాళ్ళే జర్నలిస్టులు, ప్రజల సమస్యలు చూపించని వాళ్ళు జర్నలిస్టులు కాదు. సో కాబట్టి ఇవాళ ఈ ఛానళ్ళని మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళని మనం కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారితో కాదు, మనం కొట్లాడుతున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్లతో. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో, ఎవరు దాన్ని ఆధిపత్యంతో చలాయిస్తా ఉన్నారో వారే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నోటి వెంట ఆ మాటలు మాట్లాడిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ బిడ్డనే, కానీ ఎవరి చేతిలో బందీ అయిపోయారో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరము ఇవాళ యూట్యూబ్ ఛానల్ని ఎగతాళి చేసి మీ ట్యూబులు మీ గొట్టాలని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. మనమేమి యుద్ధాలు చేయొద్దు, మనమేమి అది చేయొద్దు, బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్యలని, సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి నాకు తోచింది నేను నారాయణపేటకు పోయినామన్నా, ఇంకొక మిత్రుడికి వస్తుంది, ఇంకొక దగ్గరికి వస్తుంది. ఈయనకు దోచింది ఈయన నారాయణపేటకి వెళ్ళిండట ఈ సన్నాసి. ఏం సమస్య అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా మా ప్రాంతంలో వర్షాభావం తక్కువ ఉంటుంది, వర్షాలు తక్కువ కురుస్తాయి, పక్కనే కృష్ణమ్మ వాడుతుంటుంది. కానీ ఈ మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతం మొత్తం ఎడారిని తలపిస్తుంటుంది. కొన్ని లక్షల మంది రోజుకు ఇక్కడ నుంచి వలసలు పోతున్నారు. మరి ఈ వలసలను అరికట్టాలనేటటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంకి దాదాపు 4,300 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు జరుగుతుంటే ఆ పనులు అడ్డుకోవడానికి ఈ దొంగ అక్కడికి వెళ్ళిండు. ఏదైనా పనికొచ్చే పని కోలేదు. ఆ పనులను అడ్డుకోవడానికి, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడానికి, కళ్ళలో కట్టెబెట్టడానికి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దగ్గర ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి వీడు అక్కడికి వెళ్ళిండు. కానీ మరి వీడు దేనికి వెళ్ళిండు? వీని జర్నలిస్ట్ అంటారా, వీని బ్రోకర్ అంటారా, వీని జోకర్ అంటారా, వీని జోకుడు కాదంటారా? ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకొని వీడు మాట్లాడుతున్నాడు? ఆ రకంగా మీరు ఆలోచన చేయండి. గతంలోనే ఇదే దొంగ ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నటువంటి మా లగచర్ల రైతులను రెచ్చగొట్టి కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేపించి చంపే ప్రయత్నం చేసి అమాయకమైనటువంటి మా లగచర్ల, పోలేపల్లి, అక్కింపేట, పుల్చెర్ల, కుంట, రోటిబండ తండకు సంబంధించినటువంటి దాదాపు 70-80 మంది రైతులు ఈరోజు జైళ్ల పాలై, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులై, నానా రకాలుగా జైళ్ల పాలై వాళ్ళు ఇబ్బందులకు గురి చేసింది వీడు కాదా? నువ్వు జర్నలిజం చేస్తున్నావురా? అవులే, అమ్మాయిల జీవితాలను నాశనం చేసుకుంటా నువ్వు జర్నలిజం చేస్తున్నావు. నువ్వు జర్నలిజం చేస్తలేవు, బ్రోకరిజం చేస్తున్నావు. నువ్వు నిజమైనటువంటి జర్నలిస్టు అయితే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి వాళ్ళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కోసం కాళేశ్వరం అనేటటువంటి ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి 1,00,000 కోట్లతోని ఆ ప్రాజెక్టుని డిజైన్ చేసుకొని వాళ్ళ 3 కాన్స్టిట్యున్సీలలో ఒక 5-6 బ్యారేజ్లు కట్టుకొని 1000 ఎకరాల భూములు ముంచడమే కాకుండా ఈరోజు కూడా అక్కడ నయా పైసా పరిహారం ఇవ్వలేదు. మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోసమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, గంధమల్ల కావచ్చు, మిడ్మానేర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులలో ఎన్ని వందల ఎకరాలు ముంచలేవు? ఎంత నష్టపరిహారం ఇప్పించినావు? ఎందుకు వాళ్ళ పక్షాన నీవు ఎందుకు కొట్లాడలేదు? అంటే మా పాలమూరుకు నీళ్ళు రావద్దా? మా పాలమూరులో ఫ్యాక్టరీలు రావద్దా? మా పాలమూరులో రైల్వే లైన్ రావద్దా? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావురా బిడ్డ? నీవు
ఇక్కడన్నా నీ లుచ్చ మాటలు నువ్వు అసలు జర్నలిస్టువే కావు నేను చెప్తున్నా. ఇదే సందర్భంగా మరికొంతమంది జర్నలిస్టుల గురించి నేను మాట్లాడతా. ఒక ఆమె లేడీస్, ఆమె పేరు రేవతి. ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ ఏం పెడుతుంది, ముఖ్యమంత్రి గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత హేయంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా కొంతమంది కృష్ణానగర్లో సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి రైతుల ఏషమేపించి బండబూతులు ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని. సరే, ముఖ్యమంత్రి గారు ఆయన పదవిలో ఉన్నాడు, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు, ఒక మాట అన్నారంటే పర్వాలేదు. ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, పిల్లలు, అన్నదమ్ముల మీద అసలు అటువంటి మాటలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అంటే ఎవడా నూకుంటాడా? అంత దరిద్రంగా తిట్టిస్తే మిమ్మల్ని జర్నలిస్టులు అంటారా? 10-15 మంది అమ్మాయిలను అడ్డం పెట్టుకొని జర్నలిజం పేరు మీద ప్రభుత్వం మీద తిట్టే కార్యక్రమాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం కేటీఆర్ చేస్తున్నాడు. మీరెక్కడ జర్నలిస్టులు రా బాబు? మీరు జర్నలిస్టులు గారు, మీరు ప్యాకేజ్ స్టార్లు. ఎవడు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వానికి మాట్లాడతారు. మరి ఈ శంకరాయ నీవు ఇన్ని నీతులు చెప్తున్నావు. గొర్రెల స్కామ్లా 1000 కోట్ల గొర్రెల స్కీమ్లో 1000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి నిన్న ఈడీ రిపోర్ట్ ఇచ్చింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? కాళేశ్వరం కుంభకోణంలో కాళేశ్వరం కూలేశ్వరం కావడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి నిన్న ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. నిన్న దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? 8 లక్షల కోట్ల అప్పైంది తెలంగాణ రాష్ట్రంలో, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఎక్కడ పోయింది నీ జర్నలిజం? ఎవరికి బ్రోకరిజం చేస్తున్నావు నువ్వు? ఎవరికి ఊడిగం చేస్తున్నావు? ఎవరి మీద బట్టగాల్చి మీద వేస్తున్నావు? నిన్ను జర్నలిస్ట్ అన్న కొరికేవాడు చెప్పరా బాయ్? తెలియదు అనుకుంటున్నావు బిడ్డ? నీ చిట్టా ఎక్కడనో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆఫీసు, నీ ఆఫీసు జూబ్లీ హిల్స్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటి పక్కల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అగ్రనాయకుడు, ఒక ఎమ్మెల్యే ఇంట్లో నీకు ఆశ్రమం ఇచ్చి అక్కడ ఒక కార్పొరేట్ లెవెల్లో 40-50 మందితో నీవు ఏ రకంగా ఛానల్ నడిపిస్తున్నావు? యూట్యూబ్లో నీకు ఎంత రెవెన్యూ వస్తుంది మాకు తెలియదా? సమస్య ఎక్కడుంటే అక్కడికి వండి ఆ సమస్యను మనం తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తే ప్రజలే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇదే సందర్భంగా రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకొక పార్టీ ఇదే సందర్భంగా కాలోజీ టీవీ దాసర్ సీన్ అన్న మాట్లాడిండు, కొంత బాధ్యతాయుతంగా మాట్లాడిండు. చూపించే ప్రయత్నం చేస్తా, అది కూడా మీరు ఒక్కసారి వినండి. దాసర్ సీన్ అన్న ఏం మాట్లాడిండు, ఆయన మాట్లాడింది కూడా మీరు వినండి. ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడిండు మీరు వినండి. ఆయన मुझे रिटायरमेंट के बाद हर महीने మీరేం మాట్లాడినరు, ఆయన ఏం మాట్లాడినరు ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన सिंपल स्मार्ट ఎక్కడ నిరుద్యోగులు తమకు అన్యాయం జరుగుతుందో అక్కడ నిలబడ్డారు, ఎక్కడ నిర్వాసితులు భూములు కోల్పోతారో అక్కడ నిలబడ్డారు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఈ యొక్క డిజిటల్ మీడియా జర్నలిస్టులు నిలబడ్డారు. ఇది డిజిటల్ మీడియా జర్నలిస్టుల యొక్క నిబద్ధత. గతంలో 2023 డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ కానీ వాళ్ళను చంపాలని కొడతా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే విషయం ఎవరైతే యాంకర్ ఒక సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నావు కదా. ఈరోజు గతంలో కేటీఆర్ ఏమన్నాడు, ప్రభుత్వం మారిన తర్వాత నాకు ఒక 30 యూట్యూబ్ ఛానల్ ఉంటే మళ్ళీ అధికారం వచ్చాయని చెప్పేసి ఓడిపోయినా అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. అంటే పాలకులు వాళ్ళ యొక్క ఫ్యూడల్ మెంటాలిటీ, వాళ్ళ యొక్క బూర్జువా మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకొక ముఖ్య విషయం నేను చెప్పాలి మిత్రులారా, మనం సోషల్ మీడియాగా మనం మాట్లాడుతున్నాం కదా, డిజిటల్ మీడియా మాట్లాడుతున్నాం కదా. ఈరోజు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ఉంటాయి. వాటిల్లో ఎంత రోతగా, ఎంత గలీజ్గా ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తారో ఒక 2 పేపర్ క్లిప్లు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి దయచేసి చూడండి ఒకసారి. ఇది ఒక సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా ఇన్స్టాగ్రామ్లో కానీ ఇది వైరల్ అవుతా ఉంది. ఏమన్నారు ఇక్కడ, అర్ధరాత్రి సీఎం చక్కర్లు, దీన్ని బేస్ చేసుకొని కౌశిక్ చెప్పురా, దీనికి సమాధానం చెప్పు.
మీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా హ్యాండిల్లో అర్ధరాత్రి ముఖ్యమంత్రి చక్కర్లు మై హోమ్ భూజాకి వెళ్ళిండు, అక్కడికి సినిమా హీరోలను రప్పించుకున్నాడు అని చెప్పి ఎవడో ఒక అవులేగాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా జర్నలిస్టులు దాన్ని ప్రచారం చేస్తే పాడి కౌశిక్ రెడ్డి గారు వచ్చి మీడియా ముఖంగా మాట్లాడతాడు. మరి అది జర్నలిజం అనల్లా, బ్రోకరిజం అనల్లా? ఇంకోటి ఏమన్నాడు దాసరి సీనన్న అంటే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనల్ని అనలేదు, ఎందుకంటే మనం ఎక్కడైనా పత్రికా సమావేశాలు ఉన్నా ఏమున్నా మనం వెళ్ళాం, మనం ముందు సీట్లో కూడా కూర్చోం, వాళ్ళకు బాధ మనకెందుకు బాధ అని ఆయన చెప్పిండు. మరి మీరు ఎందుకు ఆ రకంగా ఉలిక్కి పడుతున్నారు? కావున ఇకనైనా ఈ నకిలీ జర్నలిజంతో ఎవడైతే బ్రోకరిజం చేస్తున్నారో ఇకనైనా మీ బ్రోకరిజాన్ని తగ్గ చేసుకోండి. నిజమైన జర్నలిస్టుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి అనలేదు. ఎవడైతే ఒట్టిగానే పేరుకు చాలామంది నాకు కూడా చెప్తున్నారు, నీవు జర్నలిస్ట్, నేను జర్నలిస్టునే కాదు, నేను జర్నలిస్టునని ఏ రోజు చెప్పలేదు. ఎవడు అవునన్నా కాదన్నా నేను నికార్సైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడిని. నేను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా, నాకు ఎటువంటి తొడుగు లేదు, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. కొంతమంది పేరుకేమో నేను జర్నలిస్టుని అని చెప్పుకుంటారు, భజననేమో వెనకటికి ఒక అమ్మాయి తిండి మొగాన్ని తిన్నదంట, పాటని ఇంకెవందే వాడుతుందంట. చూడండి ఇట్లుంటుంది ఇల్లది. ఈయన నేను జర్నలిస్టుని అని చెప్పుకుంటున్నాడు కదా, ఇదే శంకరయ్య ఎవరి కోసం పనిచేస్తున్నాడు మీరు చూడండి. మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీకి మొత్తం భజన చేస్తుంటాడు. ఇక జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, బీఆర్ఎస్ లీడర్సు, దాసోజు శ్రవణు, ఇట్లా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్తలు రాస్తుంటాడు. మరి ఈయనని జర్నలిస్ట్ అనే అన్నోటాడేవాడు, ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నాడు? కావున నిజమైన జర్నలిస్టుల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఎవడైతే జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తాడో, ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తాడో, ఎవడైతే దుష్ప్రచారాలను ప్రచారం చేస్తాడో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే అన్నాడని మరొక్కసారి మీరు అందరూ గమనించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దయచేసి ఈ వీడియోను చూస్తున్నటువంటి మిత్రులంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.